నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వించేసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేసిన సప్తవాహన సేవలు, చక్రస్నానాల కార్యక్రమాలు ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు వైదిక పర్యవేక్షణలో కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య భక్తులు గోవింద నామస్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా సూర్యప్రభ వాహనం, అనంతరం వరుసగా శేషవాహనం, హనుమంత వాహనం, గరుడ వాహనంపై స్వామివారు భక్తులు దర్శనమివ్వగా చక్రస్నానం అనంతరం సింహవాహనం, హంసవాహనం, చంద్రప్రభ వాహనంపై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఏకాంత సేవతో సప్తవాహన సేవలు ముగిశాయి. వాహన సేవల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సతీమణి సుజితమ్మ పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సప్తవాహన సేవలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణమాచార్యులు, మురళీధరాచార్యులు, అప్పలాచార్యులు, రాఘవాచార్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. చివరిగా ప్రథమంగా ఏర్పాటు చేసిన సప్తవాహన సేవలను విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి తెలియజేశారు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణ్య నమః. అందరికీ భక్తులందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ కూడాను సూర్య భగవానుడు శ్రీమన్నారాయణ ఆశీస్సులతో, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు రథసప్తమి సందర్భంగా మన వేదగిరి దివ్యక్షేత్రమైనటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నరసింహకొండ పైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకి ఈరోజు రథసప్తమి సందర్భంగా సప్తవాహన సేవలు ప్రప్రథమంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైఖాన ఆగమ ప్రకారం, ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిదీ కూడాను అన్ని కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి ఈరోజు తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంతో మొదలై శేషవాహనం, హనుమంత వాహనం, అదేవిధంగా గరుడ వాహనం అయిన తర్వాత ఇప్పుడు చక్రస్నానం కూడా ఇప్పుడే అవడం జరిగింది. తర్వాత 4 గంటల నుంచి హంసవాహన సేవ, సింహవాహన సేవ, హంసవాహన సేవ, తదుపరి ఆఖరిగా చంద్రప్రభ వాహనం మీద స్వామివారు ఈ మన మార్గంలో ఉత్సవాలు నిర్వహించడం మా అర్చక స్వాములందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడాను తొలిసారిగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా పాల్గొంటున్నారు అందరూ భక్తులందరూ కూడాను. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ నెల్లూరు జిల్లా నెల్లూరు మండలం నరసింహకొండపై వెలిసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈరోజు రథసప్తమి సందర్భంగా మొట్టమొదటిసారిగా ఈ దేవాలయంలో సప్తవాహన సేవలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారు ఉదయం ప్రాతకాల ఆరాధన, విశేష పూజల అనంతరం స్వామివారిని సర్వాలంకార భూషితుడిగా సూర్యప్రభ వాహనంపై ఉభయనాంచేరులతో వేంచేరు చేసి విశేష పుష్పాలంకారాలతో స్వామివారిని సిద్ధం చేసి సూర్యోదయ వేళకు స్వామివారిపై సూర్యకిరణాలు పడేలాగా స్వామివారి ఉత్సవం మొదలైంది. గిరి ప్రదక్షిణగా ఈ ఉత్సవం జరిగింది. తదుపరి శేషవాహన సేవలో స్వామివారు ఉభయనాంచారులతో ఊరేగింపు జరిగింది. తదుపరి స్వామివారి హనుమంత సేవ, గరుడి సేవ కార్యక్రమం జరిగింది. గిరి ప్రదక్షిణలో భక్తాదులందరూ కూడా స్వామివారితో కూడా ప్రదక్షిణ చేయడము, వారందరూ కూడా ఉత్సాహంగా స్వామితో కూడా ప్రదక్షిణ చేయడం జరిగింది. తదుపరి ఈ రథసప్తంలో సప్తవాహన సేవలో భాగంగా స్వామివారికి చక్రస్నానం, సుదర్శనాల వారికి విశేష ఆరాధన జరిపి పుష్కరిణి ఏర్పాటు చేసిన పుష్కరిలో వరుణను ఆవాహించేసి విశేష ప్రదర్శన జరిపి చక్రస్నానం విశేషంగా జరిగింది. సాయంకాలం 4 గంటలకు సింహవాహనంపై స్వామివారి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. తదుపరి హంసవాహనం, తదుపరి సాయంత్రం 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఉభయనాంచేరులతో విశేష పుష్పాలంకరణతో స్వామివారి చంద్రప్రభ వాహనం గిరి ప్రదక్షిణ మార్గంలో జరుగుతుంది. శ్వేత వస్త్రాలతో, స్వాత పుష్పాలతో స్వామివారు ఈ విధంగా ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం రాత్రి 8 గంటలకు ఈ ఉత్సవాల అనంతరం స్వామివారి ఏకాంత సేవతో ఈ ఉత్సవాలు నిలుస్తాయి. ఈ సూర్య జయంతి రోజు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో మారి సూర్య గమనాన్ని ఇలా కొనసాగించే సందర్భంలో ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈ వాహన సేవలు జరపడం దివ్య తిరుమల లాంటి దివ్యక్షేత్రాల్లో కూడా విశేషంగా జరపడుతుంటాయి. ఈ ప్రత్యక్ష నారాయణుడు ఈ నారాయణుడు ఆ స్వామిపై ఎక్కి ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తాదులందరూ కూడా దర్శనం జరిగింది. భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించి ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా